ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, 18 ఏళ్ళు నిండిన వారికి శుభవార్త. ప్రతిరోజు 340 ఛాన్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. సో దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, పేదలు, బడుగు బలహీన వర్గాలు, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నాయి. వీటిలో కొన్నిటికి ఉన్నత విద్య చదివి ఉండాలి. కొన్ని పథకాలకు అర్హులు కావాలంటే చదువు లేకపోయినా పర్వాలేదు, 18 ఏళ్ల వయసు ఉంటే సరిపోతుంది. అలాంటి ఓ పథకం గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాం. ఈ స్కీమ్కు అర్హులు కావాలంటే 18 ఏళ్ళు నిండి ఉంటే సరి. ప్రతిరోజు 300 రూపాయలు పొందొచ్చు. అయితే ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంతకు ఇది ఏ పథకం? దీనిలో చేరాలంటే ఏం చేయాలంటే, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి స్కీమ్. ఈ పథకంలో కొత్త జాబ్ కార్డు రావాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు అనుసంధానం చేసి ఉండాలి. ఈ డాక్యుమెంట్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఏపీఓకి ఇస్తే వారు దాన్ని పరిశీలించి అర్హులైన వారికి జాబ్ కార్డ్స్ ఇస్తారు. ఇక ఈ పథకంలో చేరిన వారు రోజుకు 300 రూపాయల చొప్పున పొందవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్ కింద కనీసం కూలీని రోజుకు 300 నిర్ణయించారు. అయితే జరిగిన పనిని ప్రామాణికంగా తీసుకుని వారికి వేతనాన్ని చెల్లిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా చాలా వరకు రాష్ట్రాల్లో ఈ పథకం అమలులో ఉంది. ఈ స్కీమ్లో అమలులో భాగంగా పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం జరిగితే బాధితుడికి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తారు. ఇక చిన్నపిల్లలను తీసుకొని పనికి వచ్చే వారి కోసం ఆయాలను నిర్మించాలని నిబంధన ఉంది. జాబ్ కార్డ్ ఎంటర్ చేసే సమయంలో ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులున్నా వాళ్ళను వద్దని ముందుగానే చెప్తారు. అయితే ఇది కేవలం వేసవికాలంలో మాత్రమే ఉంటుంది. అయితే దీన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటే అన్నదాతలకు మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.